ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వదించి మీ నామానికి కొన్ని మాటలు ధ్యానం చేయడానికి సహాయం చేయండి. ఈ మాటలతో మాతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసం స్థిరపరిచి ఆత్మలో బలపరిచి నడిపించి మీ నామం నీతి స్వరూప కూడా స్తోత్రములు గడిచిన రోజులకు దేవుడు తన ఉచితమైన భద్రపరిచి ప్రతిలో కాపాడి సంపూర్ణ రాత్రి ప్రార్థన మనందరం చేసిన దేవుడికి మహిమా దరగాస్తున్నాము. శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకే మహిమ. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండడు. మీరు అపవాది తంత్రములను విధించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినము యందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకోండి. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకోండి. అపవాది తంత్రములు అంటే ఏంటి? బాగా కూడా మంత్రాలుగా కూడా లేదంటే తంత్రం మీరు అపవాది తంత్రము ఎదిరించున్నట్టు శక్తిమంతులైనట్టు. ఇంగ్లీష్లో తంత్రములు అంటే టాక్టిక్స్. ఇది అంటే అంటారు అది కాదు. తంత్రం అంటే అది చెయ్యొచ్చు అనిపించేటటువంటి చేయకూడదు ఏదైనా లేదు, మోసపూరితంగా తంత్రం ఉపయోగిస్తారు. తంత్రం ఉపయోగించడం ఏంటంటే మనం వెంటనే లోపడినట్లుగా వాడు ఏదో ఒక మ్యాజిక్ లాంటిది అంటే మ్యాజిక్కి దగ్గర ఇంద్రజాలం లాంటిది. అంటే మాటలతో కావచ్చు, విధంగా ఏదైనా సరే ఇంకా నేను చేశాను చూడు, ఏం కాలేదు నాకు, మీరు కూడా చేయండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలాంటి తంత్రం అన్నమాట. అందుకని వీళ్ళు తంత్రాలు అంటే వాడి టాక్టిక్స్ ఎలా పనిచేస్తున్నాయో గమనించాలి. వాడు ఎలా పనిచేస్తున్నాడు, వాడు టాక్టికల్గా మనుషుల్ని ఎలా మభ్య పెడుతున్నాడు.
క్రైస్తవ సమాజంలోనే అనుకుందాం, క్రైస్తవ విశ్వాసుల్లోనే తెలియకుండానే వాళ్ళు క్రైస్తవులు ఇతరుల తంత్రాల్లో పడిపోతారు. ఇతరుల తంత్రాలు అంటే ముఖ్యంగా వాక్యం తెలియకపోవటం వలన వాడి తంత్రాలు పనిచేస్తాయి. వాక్యం తెలిస్తే వాడి తంత్రం పనిచేయదు. ఇప్పుడు ఈ లోక పరిపాలన దేవుంది కాదు, అపవాది పరిపాలన చేస్తున్నాడు, ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉంది, లోకము దుష్టుని చేతిలో ఉంది అనే వాక్యాన్ని అర్థం చేసుకున్నాడు అనుకో క్రైస్తవుడు, ఒక రాజకీయ నాయకుడు ఉపయోగించేటటువంటి తాంత్రిక అంటే తంత్రాలు, టాక్టిక్స్, క్రైస్తవులను ఏ విధంగా పొట్లు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి చెప్పండి, ఎలా వేసుకోవాలి? క్రైస్తవుల దగ్గరకు వచ్చి ఆదివారం ఆరాధన జరుగుతుంటే వచ్చేసి ఆ రాజకీయ నాయకుడు అందరితో మీ అందరికీ నేను మీరందరంటే నాకు ఇష్టం, క్రైస్తవుడు అంటే నాకు ఇష్టం, లేదంటే మేము చిన్నప్పుడు బైబిల్ చదివాను, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంతా నా చర్చిలోనే అయిపోయింది, అవునా అయిపోయింది, లేదంటే చూడండి నా భార్య ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇవే తంత్రాలంటే. మనం ఏమనుకుంటున్నాం, నమ్మేసి అబ్బో మంచోడు వచ్చాడు, గొప్పోడు వచ్చాడు అని చెప్పేసి వాని వెనకాల వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇంకో రాజకీయ నాయకుడు క్రైస్తవుడే, కానీ వాళ్ళ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ ఒక రకంగా ఉంటుంది రాజకీయంగా. అంటే అపవాది తంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి వారిలో అనేది మనం చాలా ప్రాముఖ్యం. అసలు అపవాది అంటే ఏంటో తెలియాలి మాకు. వాడు ఎలా పనిచేస్తాడు ముందు వాడు ఏంటో తెలియాలి కదా. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? అపవాది అంటే ఎవడు? అంతే, సాతాన్ అంటే అయిపోయింది, ఇంకంతే వాటి లక్షణాలు ఏం లేవు. ఈరోజు అందరూ అదే, అపవాది అంటే సైతాన్ అయిపోయింది. వాడి లక్షణాలు ఉన్నాయి. ఏంటి వాడి లక్షణాలు? ఏంటి వాడి లక్షణాలు ఏంటి? వాళ్ళ లక్షణం అపవాది అంటే అపవాదులు వేసేవాడు. మొట్టమొదట అపవాదులు అంటే చేయని వాటిని మీదేయటం. అపవాదులు వాడు అపవాదకుడు. తర్వాత అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి. అపవాది అంటే సైతాన్ అంటే ఒక మాటతో అయిపోవాలా, ఉపయోగం లేదు వాడికి, అవతల వాడికి తెలియాలి కదా అబద్ధం ఎక్కడి నుంచి ఆడుతున్నాడు వాడు అనేది వాడికి తెలియాలి కదా. కాబట్టి అబద్ధానికి వీడేవాడు తండ్రి. జనకుడు అంటే కొంతమందికి అర్థం కాదు. అపవాది అబద్ధికులకు తండ్రి వాడు. తర్వాత మోసగాడు ఉంది కదా, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, లేని కాదుగా. ఇప్పుడు మోసగాడు. తర్వాత కుయుక్తి, వాడు ఏది ఆలోచించినా కుయుక్తిగా ఆలోచిస్తాడు. అంటే కుయుక్తిగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు? తంత్రం ఉపయోగిస్తాడు. అంటే పైకి ఒక మాట చెప్పి వాడు వేరొకటి చేసి వాళ్ళని ఏం చేస్తాడు? అందులో బంధించేస్తాడు. అపవాది తంత్రం ఎదిరించుటకు మీరు శక్తిమంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం. అందుకనే పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఊరికే మాటలు రాయించలా. అన్నిలు ఏమంటారు? ఇవి మనిషి రాసిన మాటలు. మనిషి రాసిన మాటలు నీ అంతరంగా చదువుతున్నాయంటే ఆ మనిషి గొప్పోడా నువ్వు గొప్పోడు. నీ అంతరంగం ఈ బైబిల్లో ఉంది, మనిషి రాసాడు అనుకుందాం. మరి ఇంకే పాటించిన తప్పేంటి? అనుసరించడానికి ఏంటి నీకు నష్టం వచ్చింది? నీకేం నష్టం? అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అన్నాడు. అన్యాయం చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు అంటున్నాడు. ఏం దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ లేదా? ఆశ ఉంటే దేవుని రాజ్యం కొరకు అన్యాయం చేయడం మానే, మంచిదే కదా. అక్రమార్కులు దేవుని రాజ్యానికి వారసులు కాదంటే అక్రమం చేయకుండా ఉండమనే కదా చెప్తుంది. తప్పేం చెప్పలేదే. అపవాది తంత్రాలు ఎదిరించుటకు నువ్వు క్రైస్తవుడు ముందు. ఇప్పుడు వాక్యం ఎంతకాలం వింటూ ఉన్నాము, ఎంతకాలం చదువుతూ ఉన్నాము, మనము ఇంకా ఎక్కడో ఉంటేలాగా
సైతాన్ అంటే ఎవరు? అపవాది. అపవాది అంటే ఎవరు? సైతాన్. అంతా అయిపోలేదు కదా. అపవాది సైతాను. అపవాది ఇంకో పేరు సైతాను. వాడి లక్షణాలే వాడు నరహంతకుడు. వాడు రాయబడి ఉంది క్లియర్గా. వాడు మొదటి నుండి నరహంతకుడు, ఆది నుంచి వాడు నరహంతకుడు అని రాయబడి ఉంది. వాడు నరహంతకుడు. వాడు ఈ లోకంలో నరహత్య రావడానికి కారణము వాడే కదా. కారణం ఏంటి? వాడు ఎందుకు నరహత్య చేశాడు, చేయించాడు అంటే దేవుని మీద ఉన్న వాని కోపం, దేవుడు చేసిన సృష్టి దేవుడు చేసిన మనుషులను నాశనం చేయడంతో వాడి కోపం తీర్చుకుంటున్నాడు. దేవుని మీద వాడి కోపం ఉంది. ఎందుకు? దేవుని స్థానాన్ని ఎవరైనా కోరుకోవచ్చా? అసలు కోరుకుంటారా? దేవుని చేత సృష్టింపబడిన వాడు దేవుని స్థానాన్ని కోరుకోగలడా? అసలు అక్కడ ఉండగలడా? ఉండలేడు. ఆ దమ్ముందా? దేవుని స్థానాన్ని ఇచ్చి వెళ్ళి చేరుకునే దమ్ము అనుకుందా? సృష్టించబడిన వానికి అనుకుందా? మరి అది కావాలంటే ఎలా? అంత శక్తి ఉండాలి కదా నీలో, అంతటి మహిమ ఉండాలి కదా నీలో. దేవుని సింహాసనము గొప్ప మహిమతో ఉంది. ఆ మహిమలో కూర్చోవాలి అని అంటే దేవునికి ఉన్నంత మహిమ ఉండాలి కదా. మరి దేవుని మహిమలో నుంచి వచ్చిన వాడవు నువ్వు. దేవుని మహిమ సింహాసనాన్ని కోరుకోవటంలో ఏమైనా అర్థం ఉందా? కాబట్టి ఇక్కడ మనము వాక్యాన్ని ఎలా చూస్తున్నామో, ఆ వాక్యాన్ని ఎలా మనం ధ్యానం చేస్తున్నామో మనకు అది ముఖ్యం. అందుకనే పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మన హృదయం ఉండాలి ఎప్పుడూ కూడా. మన హృదయంలో లోకం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ శక్తి మనం అనుభవించలేము. అందులో మాత్రం సందేహం లేదు. ప్రార్థన చేయలేము, చేసిన ఏదో మొక్కుబడిగా చేస్తాం, వాక్యం చదవలేము, చదివిన ఏదో మొక్కుబడితో అర్థం చేసుకోలేము. ఇప్పుడు ఉన్నంతసేపు పాడతాము, ఇంత ఓకే. కానీ ఎప్పుడు కూడా వాక్యపు శక్తి ఎప్పుడు కూడా మారదు. మనలో మారకుండా ఉండాలంటే దేవుని ఆత్మతో ఆ వాక్యము మన హృదయంలో ముద్ర వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశుద్ధ దేవునికి అపవాది తంత్రములు, టాక్టిక్స్ ఏ విధంగా క్రైస్తవులను క్రీస్తులో నుంచి అతుకు తొలగించాలి అని వాడు ఉపయోగించే కొన్ని పద్ధతులు. ఒక మాట ఉంది, శిరస్సును హత్తుకొని ఎవడైనాను నీ కిరీటం ఆహరించకుండా చూచుకోండి. శిరస్సును హత్తుకొనని వాడు. శిరస్సును హత్తుకోవాలండి. మీ దగ్గరికి వచ్చే క్రైస్తవుడు శిరస్సును హత్తుకున్నవాడై ఉండాలి. నీతో మాట్లాడే క్రైస్తవుడు శిరస్సును హత్తుకున్నవాడై ఉండాలి. ఏదో క్రైస్తవుడు అని చెప్పుకుంటే కాదు, ఏదో ఎప్పటి నుంచో మావాడు బోర్డు మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళంటే చెప్పుకుంటే అది కాదు. శిరస్సును హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? శిరస్సుని. ఎవరి శిరస్సుని? ఎవరి శిరస్సుని? ఎవరిని హత్తుకోవాలి? శిరస్సుని. ఎవరి శిరస్సుని? మీ శిరస్సునా నా శిరస్సుని? క్రీస్తుని హత్తుకోనని వాడు ఎవడైనా సరే, వాడు ఎవడో కూడా వచ్చి మీ కిరీటాన్ని అపహరింపకూడదు. కొంతమంది సేవకులు అయ్యప్పమాలు వేసుకున్న వాళ్ళు స్టేజ్ మీద కూర్చోబెడతారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఏమంటే సెక్యులర్ అంట. దేవుడు సెక్యులర్ కాదండి. దేవుడు సెక్యులర్ కాదు. మనుషుల మధ్య సెక్యులరిజం ఉండాలి. ఎవరి మధ్య ఉండాలి సెక్యులరిజం? మనుషుల మధ్య ఉండాలి. దేవుళ్ళ మధ్య సెక్యులరిజం లేదు. వీళ్ళు దేవుళ్ళకు కూడా సెక్యులరిజం ఆపాదిస్తున్నారు. దేవుడేమో నేను ఇతనితో సమానండి, మీరు నన్ను ఎవరితో సాటి చేస్తారన్నాడు. నేను పరిశుద్ధుడిని అన్నాడు ఆయన. మరి ఫలానా వ్యక్తితో నీదిగో నువ్వు వీళ్ళిద్దరు ఒకటేనయ్యా అని అంటావా? మనం తీసుకెళ్ళి దేవుడు అనొచ్చా? వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నప్పుడు చెప్పాలి, కాదయ్యా యేసు పరిశుద్ధుడు, నీతిమంతుడు యథార్థుడు.
వాడు కాదా అంటారు, అన్నారంటారు. చెప్పుకో అయితే, చూపించు, పరిశుద్ధుడైతే చూపించు, మాట్లాడు, ధైర్యం ఉంటుందిగా నీకు. పరిశుద్ధుడు, ఇదిగో పరిశుద్ధుడు, ఎలా పరిశుద్ధుడు చూపి. కాబట్టి ఇవన్నీ వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అపవాది తంత్రాలు గుర్తించాలి. రాజకీయ నాయకుల ద్వారా వచ్చే తంత్రాలు, రాజకీయ నాయకుల ద్వారా పనిచేసే తంత్రాలు, అపవాది తంత్రాలు. అపవాది ఎవరినో ఉపయోగించుకున్న వారి తంత్రాలు ఎవరో ఒకరి ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాయి. తంత్రము అర్థమైందా? తంత్రం మన కుటుంబస్తుల ద్వారా తంత్రాలు పనిచేయచ్చు. వాడి మన కుటుంబస్తుల ద్వారా, మన బంధుమిత్రుల ద్వారా వాడి తంత్రాలు పనిచేయచ్చు. కాబట్టి వివేకం కావాలి. ఆ వివేకం కోల్పోయామంటే వాడి తంత్రం మన మీద పనిచేసినట్టు. ఏమీ లేనట్టుగా ఒక వ్యక్తి వస్తాడు, బంధువు వచ్చి వారం రోజులు ఉంటాడు. ఈ వారం రోజులు ఉన్నందరూ బాగానే ఉంటుంది. కానీ వాడు ఏదో తప్పు చేసి వచ్చాడు అనుకున్నాం, ఎవరికి తెలియదు. వాడు అనుకోవట్లేదు, అది కూడా వాడు తప్పు అనుకోవట్లేదు, అది అది కరెక్టే అనుకుంటాడు. ఎక్కడ ఉంటున్నావు ఏంటి అని అంటే పలానా వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అంటాడు. ప్రార్థనా పరులు మీరు, ఇప్పుడు మీకు ప్రార్థనకి వెళ్ళి రావటం ఇది తప్ప ఇంకేది లేదు. వాడు సొంతోడే. వాడు ఎక్కడ ఉంటున్నాడని తెలిసి అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. వాడు ఏం చేసి వచ్చాడో దాన్ని బట్టి వాళ్ళందరూ నీ మీదకి వచ్చారు. వాళ్ళు లేడు ఇక్కడ, మిమ్మల్ని తొందర చేశారు. మీరంతా అక్కడ అల్లరైపోతారు. ప్రార్థనా పనులు అనుకున్నాం, ఎప్పుడు ప్రార్థనకి వెళ్తే ఎలాంటి వాళ్ళ వీళ్ళు, ఎవరి ద్వారా వచ్చింది ఇది? సొంతోడే అనుకున్న ఎవరో బంధువుల ద్వారా వచ్చింది. మీకు తెలుసా అది? అది సాతాను యొక్క తంత్రం. ఏం చేశాడు ఇప్పుడు సాతానుడు? అల్లరల్ల చేశాడుగా. ఇప్పుడు నువ్వేమో నీ పరిస్థితి ఏంటి? కుమిలిపోతా ఉండాలి, ఏడుస్తా ఉండాలి. ఏడుస్తే ఎవరికి ఆనందం? చుట్టుపక్కల ఉన్న జనాలకు ఆనందం. ముఖ్యంగా జనాలందరూ అడ్డు పెట్టుకుంది ఎవడో? అపవాది. వాడికి ఆ హ్యాపీగా ఉంది, అమ్మయ్య అల్లరి చేసేవాడు. వాడి తంత్రం ఉపయోగించాడు. అర్థమైందా? అంటే ఎవడైతే వాడు మంత్రంతో పట్టబడ్డాడో వాడి ద్వారా ఇక్కడ తంత్రం పనిచేస్తుంది. అది తోటి విశ్వాసుల ద్వారా కూడా రావచ్చు, అర్థమైందా? విశ్వాసుల ద్వారా కూడా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. వాడి యొక్క కుళ్ళు, వాడి యొక్క తంత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే. ఎవరైనా వచ్చారనుకో ఒక పూటే అంతే, తెల్లారే పంపించడం మంచిది, తలనొప్పి లేకుండా. ముఖ్యంగా ఫ్యామిలీ మంచిగా ఇద్దరే భార్యాభర్త పిల్లలు ఉంటున్నారు అంతే. ఇంట్లో చాలా వివేచనతో ఉండాలి. వివేకముతో ఉన్నామనుకో వాడు ఏం చేసి వచ్చాడు ఏంటనేది నీకు అర్థమైంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ సహాయంతో వాడిని అడిగేటటువంటి అవకాశం వచ్చింది. అవి అడిగినప్పుడు వాడికి అది తగిలి గుచ్చుకొని వాడికి బాధపడి నీ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డా ఇంకా వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి వివేకంతో ఎప్పుడు ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా వివేకపు ఆత్మ వస్తుంది, వివేచనంతో ఉండే ఆత్మ వస్తుంది. వివేకంతో ఎప్పుడైతే ఉంటావు వాడి తంత్రాలు అర్థమవుతాయి. వాడి తంత్రాలు అర్థమైతే చాలు, నువ్వు నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇంకా అపవాది తంత్రాలు ఎలా పనిచేస్తాయో మనకు వివేకం కావాలి, తెలుసుకోవాలి. అంటే ఆ తంత్రాలను ఎదిరించడానికి మనకేం కావాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచం కావాలి. అది ధరించుకుంటే శక్తిమంతులం అవుతాం. శక్తిమంతులం
ఎందుకంటే మనం పోరాడేది శరీరాలతో కాదు. అర్థమైందా? ప్రతి రాజకీయ నాయకుడి ద్వారా గుర్తుపెట్టుకోండి, మంచిగా మాట్లాడతాడు కానీ వాని ద్వారా పనిచేసేది దురాత్మ. వాడు మంచోడే, మంచిగా ఎందుకు మాట్లాడతాడు? తంత్రం అనేది, అపవాదిక తంత్రం అనే ద్వారా పనిచేస్తుంది. మంచిగా దండం పెడతాడు, మంచిగా మాట్లాడతాడు, కానీ కబ్జాలు చేసేవాళ్ళు సహకరిస్తాడు, అన్యాయస్తులు సహకరిస్తాడు, అక్రమార్కులు సహకరిస్తాడు. అందరూ బతకాలి అంటాడు. మరి పేదోడు బతకద్దా? పేదోడు వల్లే దేశానికి పేరు రావట్లేదు అంటే. పేదరికం వల్లే దేశము ఇంకా పేద దేశం అనే ఉంది. కానీ పేదోడు ఉంటే అక్కర్లేదు, పేదోళ్ళు ఈ దేశంలో ఉన్నక్కర్లేదు అంటే. అలాంటి ఆలోచనలు రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయం ఒక 5 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడంటే వాడు ఎంతో కొంత వెనక వేసేసుకుంటాడు. అందరికి కనపడేదిగా మాత్రం మంచిగా కనపడతాడు. దాని ద్వారా చాలా వివేకంగా పోరాడేది శరీరాలతో, ఎవరితో? ప్రధానులతో, అంధకార శక్తులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. దీంతో మనం పోరాడు. మరి దీంతో పోరాటం శరీరంతో పోరాడగలమా? శరీరంతో ఎలా పోరాడతాం? ఆత్మలో బలం ఉంటే ఆత్మలో వాడిని ఎదిరిస్తాం. ఎందుకు? శరీరం కాదు కదా వాళ్ళు, ఇవన్నీ కూడా శక్తులు కదా. ఆ శక్తులతో పోరాడాలంటే నువ్వు శక్తివంతుడు అయి ఉండాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొని ఉండాలి. సత్యము, నీతి, విశ్వాసము, రక్షణ అయిన శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, దేవుని వాక్య ఖడ్గం, ఆత్మ ఖడ్గము వాక్యము. ఆత్మలతో పోరాడాలి అంటే వాక్యము కావాలి. ఇప్పుడు ఆత్మలు మాట్లాడుతున్నాయి శరీరాన్ని ఉపయోగించుకొని, దురాత్మలు మాట్లాడుతున్నాయి శరీరాన్ని ఉపయోగించుకొని. దురాత్మలు మాట్లాడేటప్పుడు ఆ దురాత్మలకు ఏం కావాలి? వాక్యంతో నువ్వు పోరాడేటటువంటి శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందరికీ వాక్యం చెప్పాలి, సువార్త అందాలి, వాళ్ళు చేసిన పాపాలు చెప్పాలి, మనస్సు ఇలా ఉంది మార్చుకో అనాలి. యేసుకు కావాల్సింది ఇదే, మారు మనసు పొందు అంటారు. ఎవరైనా సరే, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సినిమా యాక్టరైనా, ఎవరైనా వాళ్ళకి మాత్రం రక్షణ వద్దా? వాళ్ళు ఏమైనా గొప్ప? దేవుని దగ్గర వాళ్ళు ఏమైనా గొప్ప? నీ మనసు బాగోలేదు, మార్చుకో. వాళ్ళ మనసు ఎలా ఉందో బైబిల్ చెప్తుంది కదా. ఏ గ్రంథం చెప్పదు ఎవరి మనసు ఎలా ఉందో, ఒక బైబిలే చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఒక బైబిలే చెబుతోంది ఎవరి మనసు ఎలా ఉందో. కాబట్టి మనం పోరాడే శరీరంతో కాదు. కాబట్టి ఆపద్దినమందు, ఎప్పుడంట? ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నది ఆపద్దినమందు. అంటే లోకం మీదకి వచ్చేటటువంటి ఆపద్దినం. మనము సమస్తము నెరవేర్చిన వారమై నిలబడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అదేంటి అప్పుడు వారిని ఎదిరించడం ఏంటి? ఆపద్దినమందు వారిని ఎదిరించడం ఏంటి? మనం సరిగా లేకపోతే మనల్ని పట్టుకుంటారన్నమాట. అర్థమైందా? మనం సరిగా లేకపోతే, దేవుళ్ళో సరిగా లేకపోతే ఆ దురాత్మలను ఏం చేస్తాయి? మనల్ని పట్టుకుంటాయి. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు వెళ్ళకుండా, ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళకుండా. అర్థమైందా? ఆయన వచ్చినప్పుడు మనం వెళ్ళకుండా ఏం చేస్తే పట్టుకునేది అండి. మనలో కూర్చుంటే ఇంక మనం ఆడికి వెళ్తాం? మనలో కూర్చున్నప్పుడు. అందుకని సర్వాంగ కవచం ఏంటి?
సర్వాంగకవచం సత్యము, నీతి, సమాధాన, సిద్ధ మనస్సు, తర్వాత విశ్వాసము, తర్వాత రక్షణ శిరస్త్రానము, దేవుని వాక్యమును, ఆత్మ. సత్యము కావాలి, నీతి కావాలి. వాటితో పాటు ప్రభునందు విశ్వాసం ఉండాలి. వాటితో పాటు మారు మనసు పొందిన రక్షణ అనుభవము, రక్షణ శిరస్త్రాణము కావాలి. దాంతోపాటు దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. అపవాది తంత్రాలు తెలుసుకోవాలి. మనం వివేకంతో ఉండాలి. అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులైనట్లుగా దేవుడిచ్చి సర్వాంగకవచం ధరించుకోవాలి. కొడుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఏం కావాలి మనకి? బలం కావాలి. ఏ బలం కావాలి? ఆత్మీయ బలం కావాలి, ఆత్మ బలం కావాలి, విశ్వాసంలో స్థిరత్వం కావాలి, చంచలత్వం లేనటువంటి జీవన విధానం కావాలి. ప్రియమైన దేవుని సంఘం, ఈ మాటలను బట్టి ప్రభువులో, క్రీస్తులో బలవంతులుగా తయారవునట్లుగా రాత్రి ప్రభువుని అడుగుతాం. హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో కుమ్మరించుదాం. ఆయన ఆత్మచేత అభిషేకించబడదాం. రానున్న దినాలు ఆయన తన కుమారుని పంపినప్పుడు, లోకమంతరి మీదకి తీర్పు జరుగుతున్నప్పుడు, ఆ సమయంలో మనం లోకనాథులు ప్రధాలు దురాత్మ శక్తులు ఎదిరించి మనం సమస్యలు నెరవేర్చి ఎదిరించి శక్తివంతులుగా నిలవబడి ప్రభు వచ్చిన సమయాన్ని గుర్తించి గ్రహించి ఆయనతో కూడా మనం ఆయన రాజ్యంలో వెళ్ళడానికి తాపత్రయపడే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడాలని తాపత్రయంతో ఆయన సన్నిధిలో జీవించున్నాం. ఈరోజు మనం ఆశీర్వదించడం కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగును. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామమునకు మహిమ కలుగును కాక. ఆమేన్. ప్రార్థన. ఉన్నతుడా, కృపగల తండ్రి సహాయకుడు, నజరుడి నేర్చున్నాము. తండ్రి సహాయం చేయండి. అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులైనట్లుగా తండ్రి మీరు ఇచ్చే సర్వాంగ కవచాన్ని వేస్తున్నాము ధరించుకున్నట్లుగా మీ కృపాత్మతో మమ్మల్ని అభిషేకించి మీ నామానికి వివేకము కలిగిన వారమై తంత్రాలను గుర్తించే వారమై మీ సన్నిధిలో జీవించడానికి మనకు సహాయం దయచేయండి. ఈ వాక్యము మా అందరి జీవితానికి వేస్తున్నాము ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక ప్రార్థిస్తున్నాం. కూడి ఉన్న బిడ్డలందరూ మీ ఆత్మ ఉంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.